ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి యోయో టీవీ ప్రేక్షకులు నమస్తే. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు. సమైక్య రాష్ట్రంలో ఈ మూడింటి మీద తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దానికోసమే మన రాష్ట్రం మనకే ఉండాలన్న ఒక ఉద్దేశంతో గత 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కళ సాకారం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అన్ని రంగాలలో అందరికీ సబ్బండ వర్గాలను సమిష్టిగా అభివృద్ధి చేయడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, రైతులను అభివృద్ధి చేయడం కోసం రైతు బంధు అని చెప్పేసి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి, దళితులకు దళిత బంధు అని చెప్పేసి, మహిళల పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి, మైనార్టీలకు షాదీ ముబారక్ అని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన తర్వాత ఈ రోజు అనేక రకాలుగా అబద్ధపు హామీలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పేసి 420 420 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి నట్టేట ముంచి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఏం చేసినాము. ఇప్పుడు సోదరుడు చెప్తున్నాడు మాకు ఆ రోజు ఏమీ లేకుండా ఉండే కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయంటే, కరోనా సమయంలో కూడా రైతులకు రైతు బంధు వేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. ఈ రోజు మేము ₹10,000 రైతు బంధు కాదు 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టిన ఇవన్నీ అందరూ తెలిసిన విషయాలే సార్. వీటిని వదిలేయండి. వాళ్ళ ఇప్పుడు సమస్య ఏంటి? నిరుద్యోగుల గురించి కూడా ఇప్పుడు మేము నిన్న మంత్రి గారు చెప్తున్నారు కదా, మేము 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి, మరి వాళ్ళు ఒక్క సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు కదా, మరి 2 లక్షల ఉద్యోగాలు చేస్తా అని చెప్పారు కదా, మరి 3 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది కదా, మరి 3 సంవత్సరాలకు వచ్చిన తర్వాత 67,000 ఉద్యోగాలు అని చెప్పేసి వారే ప్రకటించిన తర్వాత ప్రభుత్వం తరఫున వారు నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారు? గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి క్వాలిఫై అయిన తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో మా పార్టీ ప్రభుత్వం మారడం వల్ల నియామక పత్రాలు ఇచ్చి అందులో ఒక 10,000-15,000 ఉద్యోగాలు మీరు ఇచ్చి మేము 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. కానీ నిరుద్యోగులకు మీరు చేసింది ఏమీ లేదు. నిరుద్యోగులను కూడా నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత వారిని విస్మరించారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు అదే రేవంత్ రెడ్డి గారు తన బందోబస్తు లేకుండా రాహుల్ గాంధీని తీసుకొస్తాడా, ప్రియాంక గాంధీని తీసుకొస్తాడా, లేకపోతే తనే ముఖ్యమంత్రిగా పోతారా? ఒక్కసారి పోయి ఆ నిరుద్యోగుల దగ్గర పోయి వారి సమస్య తెలుసుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా ఉంటుందో ప్రజలలో, అది నిరుద్యోగుల యువత ఆవేదన ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత తన ఈ శాశ్వతమైన పదవి ఇది అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలను విస్మరించుకుంటూ ఇప్పుడు విశ్రాంత ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ అనేక విధాలుగా నమ్మించి మోసం చేసి ఓట్లు దండుకున్న తర్వాత ఈ రోజు వారిని ఎక్కడ పట్టించుకోకుండా నా పదవే శాశ్వతం అని చెప్పేసి ఈ రోజు కాంట్రాక్టర్ల కోసం ఇప్పుడు ఆయనకు సంక్షేమ పథకాలు ఇస్తేందుకు విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వడం కోసం నిధులు లేవు, కానీ ఆయనను కోసినా నిధులు లేవు. ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ లెక్క చూసిరు. కానీ ఈ రోజు మాత్రం మరి ఆయనకు 1,50,000 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ కోసం డబ్బులు వస్తున్నాయి. ఇంకా అనేక కమిషన్ల కోసం ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఆయన చెప్తున్నాడు కదా అసెంబ్లీలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన అని చెప్తున్నాడు. 3.5 లక్షల కోట్ల రూపాయలు 27 నెలల్లో ఆయన చేస్తే మరి 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్ని లక్షల రూపాయలు అప్పు చేయాలి, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయాలి? పార్లమెంట్ లోనే చెప్పారు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు కేసీఆర్ గారు చేసారు. కార్పొరేషన్ ఒక 100 కోట్ల రూపాయలు అని చెప్పేసి 3.5 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం కేవలం చేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రము. మరి 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం నుంచి పార్లమెంట్ లో ప్రకటిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి లెక్కలు తెలియదా? కాంగ్రెస్ వాళ్ళకి లెక్కలు తెలియదా? 4 లక్షల కోట్ల నొగాయన, 6 లక్షల కోట్ల నొగాయన, 8 లక్షల కోట్ల నొగాయన,
ముఖ్యమంత్రి గారికి గిన్ని అబద్ధాలు గిన్ని లెక్కలు రావా, అబద్ధాలు ఎక్కువ చెప్తారా? అది కాకుండా నిజం మాట్లాడండి మీరు. ఆ గతంలో మీరు కూడా నిజాలు చెప్పారు, అదే విధంగా నిరుద్యోగులు మోసం చేసింది కదా. అంటే ఇప్పుడు మాకున్న స్థాయిలో విడతల వారీగా ఉద్యోగ నియామకాలు చేసినాం, సంక్షేమ పథకాలు ఇచ్చినాం. ఇప్పుడు 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే ప్రాజెక్టులు కట్టినాం, సంక్షేమ పథకాలు ఇచ్చినాం, సెక్రటరియట్ కట్టినాం, అనేక కంపెనీలు హైదరాబాద్ కు తీసుకొచ్చినాం, వర్గాల ప్రజలను మేము అభివృద్ధి చేసినాం. అన్ని ప్రతిదీ మా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ఏ విధంగా సంపదను ఏ విధంగా సృష్టించాలి, ప్రజలకు ఏ విధంగా పంచిపెట్టాలన్న గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు చేస్తే ఈ రోజు ఏ విధంగా పంచిపెట్టారు? మీరు ఏ విధంగా పంచిపెట్టారు చెప్పండి. ఏం పంచిపెట్టాలి? ఎక్కడ పంచిపెట్టారు? రైతులకు రైతు బంధు భారతదేశంలో రైతులకు ఇచ్చారండి, ఇచ్చారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే ₹1,00,000 ఇచ్చిండు కదా, మరి ఇంకేం కావాలి? ఒక ఆడబిడ్డ ప్రసవం చేస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ప్రభుత్వ సొమ్మే ఇచ్చారు, ప్రజల వారీగా పేపర్ లీక్ చేసిరు, స్టాండ్ లేదు. నిరుద్యోగులు ఇంతమంది ధర్నాలు చేస్తారు అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, మరి మీ స్టాండ్ ఏంది? ప్రతిపక్ష నేత కేటీఆర్ మాట్లాడలేరు. ఇప్పుడు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోసం మా నాయకుడు ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టిండు. 6 గ్యారంటీల కోసం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన అదే వేదిక మీదకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తారు. నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, ఆయన ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న అన్ని 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తారు, ముఖ్యమంత్రి గారు సంతకం పెడతారు. అదే విధంగా అసెంబ్లీలో ఉభయ సభలలో గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటది. మరి ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా కూడా మరి చట్టబద్ధత ఎందుకు లేదనే దాని మీద మా నాయకుడు ఖచ్చితంగా 6 గ్యారంటీల మీద చట్టబద్ధత కోసం ప్రైవేట్ బిల్లు పెట్టడం కోసం మా నాయకుడు నిరుద్యోగుల పక్షాన గాని, విశ్రాంత ఉద్యోగుల పక్షాన గాని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల పక్షాన నిజంగా ఎవరికి 2500 మహిళలకు ఎందుకు రావు, ఉద్యోగాలు ఎందుకు రావు, విశ్రాంత ఉద్యోగులకు కావాల్సిన బెనిఫిట్స్ ఎందుకు రావు, ప్రతి దాని మీద విపక్ష పార్టీగా మా నాయకుడు కేటీఆర్ గారు ఖచ్చితంగా వారి పక్షాన ఉంటా అని చెప్పేసి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు ప్రకటించాడు కదా. వెలుగు మట్లలో గొడవ జరుగుతుంటే కేటీఆర్ గారు వెళ్తారు, అక్కడ కూడా ఫార్మసీ కూడా వెళ్తారు. నిరుద్యోగులు ఇంతమంది రోడ్ల మీద చేస్తున్నారు. ఇలా అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో ధర్నాలు జరుగుతున్నారు. కనీసం మా గురించి ఒక నిమిషం ప్రెస్ మీట్ గానీ, మరి నిరుద్యోగులు నేను అండగా ఉన్నాను, మా ప్రభుత్వం తప్పు చేసింది, ఇప్పటి నుంచి మేము మీ అండా అని చెప్పి ఇక్కడ చెప్పడం లేదు. గతంలో విడతల వారిగా 18 పేపర్ లీకులు చేశారు, మిమ్మల్ని మోసం చేశారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఇలా అంటున్నారు. మా ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది, మీరేం ఇవ్వలేదు, మీ ఇంటికాడ చేసి సొమ్ము ఇవ్వలేదు, అంతా కూడా ప్రభుత్వ సొమ్ము. ఆ రోజు 90,000 అప్పును 6 లక్షల కోట్ల అప్పు చేసి మీరు, వీళ్ళేం వచ్చిన తర్వాత వీళ్ళే మమ్మల్ని వెలబడతారంటే, వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అంతకంటే మించి దారుణంగా ఇలా మా మీద అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఈ ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది. మరి ఇలా స్టాండ్ ఏంది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు స్టాండ్ ఏంది? ఇలా నిరుద్యోగులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి 6 గ్యారెంటీల కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీల మీద చట్టబద్ధత అంటే 6 గ్యారంటీల నిరుద్యోగ సమస్య కూడా ఉంది కదా. ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది మీ చట్టబద్ధత, మీ ప్రభుత్వం చట్టబద్ధత లేకపోతే దాన్ని ప్రైవేట్ బిల్లు పెడదామని చెప్పి కేటీఆర్ గారు ఈ రోజు ఇప్పుడు ప్రకటించారు కదండి. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ కేటీఆర్ గారి ప్రెస్ మీట్ చూడండి. 6 గ్యారంటీలో ఏవైతే ఉన్నదో ప్రతి దానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. చట్టబద్ధత కోసం ఖచ్చితంగా మా పార్టీ ప్రైవేట్ బిల్లు పెడుతున్నది. ఇది ఇప్పుడు కొత్తగా కాదు. గతంలో 86లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి బిల్లు ఎవరైతే ఇప్పుడు బీజేపీ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ప్రైవేట్ బిల్లు పెడితే ఎన్టీ రామారావు గారు ఆమోదించి దాన్ని చట్టబద్ధత కల్పించారు. అదే విధంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా ఇప్పుడు మీరిచ్చిన గ్యారంటీల కోసమే మేము ప్రైవేట్ బిల్లు పెడుతున్నాము. మరి మేము ప్రతిపక్ష పార్టీగా మేము అనుకూలంగా ఉన్నాము. మీరిచ్చిన హామీల కోసం ప్రభుత్వం పెడితే నిజంగా నిరుద్యోగులకు సమస్య పోతుంది. ప్రైవేట్ బిల్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి సంతకం పెట్టిందే గవర్నర్ గారు. ఈ రోజు మేము ప్రైవేట్ బిల్లు పెడుతున్నాం కదా. మేము పార్లమెంట్ లో మేము అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది, ప్రతిపక్ష పార్టీగా మేము అనుకూలంగా ఉన్నది. 6 గ్యారంటీలో భాగంగా మీరు మీ సమస్య కూడా అందులో ఉన్నది కదా.
అందుకోసమే రేపు చట్టబద్ధత కోసం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేసింది, అసెంబ్లీలో నిలబెడుతుంది. దాని మీద చట్టబద్ధత కోసం మేము బిల్లు పెడుతున్నాం. అది ఇప్పుడు రేపు పొద్దున పొరపాటు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఇదంతా మా మేడకి ఎక్కడ చుట్టుకుంటుందని అనే విస్మరించే ప్రయత్నం చేస్తారా? అట్లాంటి సమస్య లేదు. అట్లాంటిది ఉంటే మేము బయటకే తీసుకురాము కదా, దాని మీద మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా. నిరుద్యోగులకు, విశ్రాంతి ఉద్యోగులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వారి పక్షాన పోరాటం చేయడం కోసం, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు పరచడం కోసం, ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వనందుకు, రైతు బీమా ఇవ్వనందుకు, 2500 మహాలక్ష్మి స్కీమ్ ఇవ్వనందుకు, తులం బంగారం ఇవ్వనందుకు, వారు ఏవైతే హామీలు ఇచ్చిర్రో వారు 6 గ్యారంటీల మీదనే ఈ రోజు చట్టబద్ధత చేసిన వారు, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం చేసిన అది ఎక్కడ పోయింది? గవర్నర్ గారి ప్రసంగంలో ఉభయ సభల్లో తమిళసై గారు ప్రసంగించిన ఆ ప్రసంగం ఎక్కడ పోయిందో దాని మీద దొరకకపోతే మేము మా పార్టీ తరఫున దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ బిల్ గా పెడుతున్నామని మేము వారి పక్షాన పోరాటం చేస్తున్నాం. 6 గ్యారంటీల కోసం, సబ్బండ వర్గాల కోసం పోరాటం చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటం చేసి అసెంబ్లీలో నిలదీస్తాం, ప్రజలలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం, వారి పక్షాన పోరాటం చేస్తాం.